అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జూన్ మాసంలో 28వ తేదీ అనగా శనివారం తేదీ అండి. ఈ రోజున మకర రాశి జాతకులకు జరగబోయేది ఇదే. మీ జీవితంలో ఈ రోజున ఒక అద్భుతం ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఈ రోజున ఒక శక్తి వలన జరిగేది ఇదే. మీ జీవిత గమనమే మారిపోతుంది. ఒక మహా అద్భుతం మీ ఇంట్లో సాక్షాత్కరిస్తుంది. మీ కళ్ళ ముందే జరుగుతుంది. ఈరోజు జరగబోయే శుభ పరిణామాలు చూసి ఆ మార్పుని గమనించి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక దివ్య స్థితికి చేరుకుంటారు. ఎందుకు అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు అనే చీకటిని చీల్చుకుంటూ ఒక అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది. మీకు రక్షణగా నిలవబోతుంది. అవునండి, ఈ మాటల్లో ఒక అక్షరం కూడా పొల్లుపోదు. అక్షరాల సత్యం. ఎన్ని పనుల నిమగ్నమై ఉన్నా, ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే దయచేసి ఒక్క పావుగంట సమయాన్ని కేటాయించండి. మీకోసం మీరు కేటాయించుకోండి. మీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రశాంతంగా కూడా ఏకాంతంగా ఒక చోటనే కూర్చొని మేము చెప్పబోయే ఈ యొక్క విషయాన్ని మీ మనసులోని లోతులోకి ఇనికిపోయేలాగా శ్రద్ధగా వినండి. ఎందుకు అంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపులు తడుతుంది. మీ ఆత్మను మేలుకొలుపుతుంది. మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఇప్పుడు ఈ పూర్తి వివరంగా అత్యంత స్పష్టంగా ఈరోజు అయితే తెలుసుకుందాం. కాబట్టి మీ సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు కూడా పూర్తిగా ఏకాగ్రతతో వినండి. మీ జీవితంలో రాబోయే ఆ అదృష్ట మార్పు ఏంటి మీకు అలాగే ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. వారాహి మాత అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనసులో అమ్మవారిని తలుసుకుంటూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాన్ని చల్లగా దీవిస్తారు. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఉండమంటూ దీవిస్తారు. ఇక ఆలస్యం అనేది లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాం. మీ ఇంటికి ప్రతిరోజు కూడా ముఖ్యంగా గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుంది. మీకు తెలిస్తే ఆశ్చర్యపోవడమే కాదండి, ఆనందంతో ఉప్పొంగిపోతారు. విన్నాళ్ళుగా ఈ చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల బాలు చేసుకున్నామా అంటూ బాధపడుతుంటారు. ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద తన కరుణా కటాక్షాలు వర్షిస్తూనే ఉంది. కానీ దానికి మీరే గ్రహింపు అనేది చేపట్టలేకపోయారు. మీ సమస్యలకు మీరే కారణం అవుతూ మానసికంగా కూడా ఎంతో నలిగిపోతూ ఉన్నారు. ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలోనే మీ కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా వస్తాయి. అలాగే ఇన్నాళ్ళుగా పడిన కష్టాలకు, అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు మీ నిజంగా లేడని, మా మీదనే ఎందుకు ఇంత పగపట్టాడని మీరు ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉంటాయి. కానీ ఆ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే అవగతం అవుతుంది. పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఆ నిజం గ్రహించాక మీరు మోకాళ్ళ మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. క్షమించమంటూ వేడుకుంటారు. సూర్యుడి ప్రభావం వలన సహజంగానే ఎంతో తేజస్సుతో, ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతూ ఉంటారు వీరు. మీరి నడకలో ఒక ఉందాతనం, మాటలు అధికారం స్పష్టంగా కనిపిస్తాయి. చిన్నప్పటి నుంచి కూడా జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూస్తూ ఉంటారు. మకర రాశిలో పుట్టిన వారు సహజంగానే రాజసంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు ఉనికిపుచ్చుకొని ఉన్నవారు. కుటుంబంతోనే వీరి పరిసరాల్లో వీరికంటూ ఒక ప్రత్యేక గౌరవం అయితే ఉంటుంది. వీరు చూపే ప్రతి ఒక్క ధైర్యం కూడా అందరికీ కూడా నచ్చుతాయి. లోతుగా మాట్లాడతారు. వీరి మాటే ధైర్యంగా ఉంటుంది. ముఖంలో ఒక ప్రకాశవంతం తీరు, నడకలు ఒక కలగలిసిన నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి చిన్నప్పటి నుంచే ఎంతో పై స్థాయికి వస్తారు, పెద్దవారు అవుతారని ఇంట్లోనూ బంధువులలోనూ పలువురు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వీరి బుద్ధి లోతైనది, స్పష్టమైనది. ఏ విషయాన్నైనా సరే పరిశీలించి తీరులోని, తెలివితేటల్లోని చొరవ స్పష్టంగా కనిపిస్తాయి.
ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతోనే ముందు ఉండేవారు. ఎవరి మీద కూడా ఆధారపడకుండా ముందుకు సాగుతుంటారు. జీవితంలో దూకుడు, ఆత్మబలము, ఆత్మాభిమానంతోనే ముందు నిండి ఉంటారు. స్నేహితుల విషయంలో విశ్వాసానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వారి నమ్మకాన్ని దెబ్బతినేటువంటి శత్రుత్వమే ఉంటారు. వీరు ఒక్కసారిగా కోపించినట్లయితే కనుక మళ్ళీ మామూలు స్థితికి రావడానికి చాలా సేపు పడుతుంది. కానీ వీరి మనసు పెద్ద మనసు, ఓపికగా ఉంటారు. స్నేహితుల కోసం అవసరమైతే వారిని వారే త్యాగం చేసుకుంటారు. ఒకవేళ ఎవరైనా సరే అన్యాయానికి గురి అయితే మాత్రం వాళ్ళకు న్యాయం జరిగేలా ముందుండి పోరాడతారు. నాయకత్వ లక్షణాలు బాల్యంలోనే కనిపిస్తాయండి. స్కూల్లో, కళాశాలలో క్లాస్ లీడర్, టీమ్ లీడర్ అవుతారు. ఎవరైనా సరే ఈ రాశి వారి ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వీరు ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. అంతా శుభ్రంగా, గౌరవప్రదంగా ఉంటుంది. వీరికి పేరు ప్రతిష్ట అంటే చాలా ఇష్టం. తాము ఏదైనా చేయాలి అంటే అందరూ తనని మెచ్చుకోవాలి, తన పనిని పైన ప్రశంసలు రావాలి అనే కోరిక కలిగి ఉంటారు. అందరూ తనని మెచ్చుకోవాలి, తన పని పైన ప్రశంసలు రావాలని కోరిక కలిగి ఉంటారు. వీరి తత్వం ఒకే సమయంలో గర్వంగా, ప్రేమగా ఉంటుంది. వీరు మానవతా భావం కలిగి ఉంటారు. దానం, ధర్మం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నారంటే తప్పకుండా సహాయం అయితే చేస్తారు. కాబట్టి వీరి చుట్టూ ఉన్న బంధుమిత్రులు ఎక్కువగా ఉంటారు. అయినా కూడా ఈ రాశి వారు ఎవరితో కూడా అంతగా కలవరు. తమకు నచ్చిన వ్యక్తులతోనే సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు. వీరు చాలా ప్రామాణికులు. అబద్ధం, మోసం, ద్వేషం వీరి గుండెల్లోనే స్థానాలు పొందుతారు. తన్ను తాను ఎంతగానో గౌరవించుకునే మనుషులు. అందుకే తప్పు జరిగినప్పుడు తాము చేసిన, ఎదుటివారు చేసిన క్షమించగలిగే మనస్తత్వంతో కూడిన ఆత్మబలం ఉంటుంది. ఈ రాశివారు తండ్రి అయినా తల్లి అయినా సరే ఆ యొక్క పాత్రలో కుటుంబంలో నాయకులుగా ఉంటారు. కుటుంబాన్ని సమర్థంగా నడిపించే సామర్థ్యం ఉంటుంది. వారి మాటే ఇంట్లో చివరి మాటగా నిలుస్తుంది. కొన్నిసార్లు మీరు పెరిగిన ఆత్మవిశ్వాసం, అహంకారం కారణంగా చాలా వరకు కూడా ఇబ్బంది పడతారు. దాన్ని నియంత్రించగలిగితే జీవితంలో అద్భుత విషయాలు సాధించగలుగుతారు. ఈ రాశి వారు కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. డ్యాన్స్, మ్యూజిక్, యాక్టింగ్ వంటివి రంగాలలో ప్రకాశించే అవకాశం ఉంటుంది. మెయిన్ స్టేజ్ మీద ఉండాలి అనేది వీరి ఆత్మ కోరిక. వీరి ప్రతిభను ప్రపంచం గుర్తించాలి. పేరు ప్రఖ్యాతలు రావాలని అంటే ఇంకా ముఖ్య లక్ష్యం. వీరు పొదుపుగా ఉండడం కంటే కూడా ఖర్చు పెట్టి మెరుగ్గా బ్రతకాలనుకుంటారు. తమ పేరు మీద మంచి అభిప్రాయం ఉండాలని అనేది ప్రధాన ధ్యేయం. వీరి జీవితంలో ధనం, భద్రత, ప్రేమ అన్నీ ఉంటాయి. కొన్నిసార్లు అహంకారపు ప్రకంపనలు వీరి సంబంధాలు దెబ్బతీసే అవకాశం ఉంటుంది. వీరి హృదయం స్వచ్ఛమైనది. చిన్న తప్పులు చేసిన వెంటనే పశ్చాత్తాపడతారు. ప్రేమలో వీరు నిజాయితీగా వ్యవహరిస్తారు. ఒకసారిగా ప్రేమించిన వారిని చివరి వరకు కూడా వారిని నమ్మే గుణం ఉంటుంది. దానివల్ల కొన్నిసార్లు ద్రోహానికి గురయ్యారు. కానీ అనుభవం తర్వాత వారి హృదయం మరింత పరిపక్వం అవుతుంది. ఈ రాశి వారికి పిల్లలపై ప్రేమ అపారంగా ఉంటుంది. తల్లిదండ్రుల మీద గౌరవం ఉంటుంది. గురువులను శ్రద్ధగా చూసుకుంటారు. ఆధ్యాత్మిక విషయంలో విశ్వాసం ఉన్న అది భక్తి కంటే తత్వచింతనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. దేవుడంటే భయంతో కాకుండా ప్రేమతో ప్రార్థించండి అనేది వీరి నమ్మకం. ఒకసారి వెనక్కి దగ్గర ఏదైనా పని తలపెట్టినప్పుడు నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలని చెప్పేసి అధికంగా వీరి గర్వం కొన్నిసార్లు ఇతరులకు అహంకారంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ గర్వం సరైంది. ఎందుకంటే వారు సాధించిన వాటికి కూడా గర్వపడుతున్నారు. ఎవరిని కూడా తగ్గించకుండా తామేం చేయాలో చేసుకుంటూ ముందుకైతే సాగేవారైతే వీరి జీవితంలో సవాళ్ళు అయితే ఎదురైనా ధైర్యంగా ఉంటారు. వెనకడుగు వేయరు. టార్గెట్ పెట్టుకున్నారంటే సాధించే వరకు కూడా అవిశ్రాంతంగా పోరాడుతారు. ఉద్యోగాలు, వ్యాపారాల్లో, రాజకీయాలలో, శాసనసభ, సినీ రంగాలలో గొప్పగా ఎదుగుతారు. వీరికి గొప్ప రీతిలో మాట్లాడగలిగే నైపుణ్యం ఉంటుంది. ఒకవేళ వేదిక పైన మాట్లాడితే జనాలు మంత్రముగ్ధులవుతారు. మాటల్లో స్పష్టత, ధైర్యం, మనసుకు హత్తుకునే శబ్దము వీరిలో ఉంటుంది. విద్యలో బలమైన చైతన్యం ఉంటుంది. వీరు ఏదైనా సరే ఒకే రంగంలో కాకుండా బహుముఖ ప్రజ్ఞను కలిగి ఉంటారు. ఒకసారిగా ఒక నిర్ణయం తీసుకోవడం కంటే చుట్టుపక్కల వారి పరిస్థితులు ఆలోచించి అందులను బట్టి నిర్ణయం తీసుకుంటారు. మనోధైర్యం, శక్తి, ప్రబలమైన ఆత్మవిశ్వాసం వీరిలో ఉంటుంది. వీరి దగ్గరే ఉండాలి అనిపించే ఆకర్షణ ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడు కూడా జాతీయ పతాకంలాగా ఒరిగిన వారు.
ఎదుటివారు వీరిని చూసి గౌరవిస్తారు. వారు ఎవరు ఉండగా అటువంటి వారిని తక్కువగా చూడలేరు. కాబట్టి వీరు పుట్టు పూర్వతరాలు పూర్తిగా రాజ స్వభావంతో ఉంటాయి. నాయకత్వంతో వెలుగుతో నిండివి ఉంటాయి. వీరు చిన్న చిన్న విషయాల్లో కొంచెం అడ్డవుతారు, కానీ కొంచెం వెళ్ళి వెంటనే ధైర్యంతో నిలబడతారు. ఓర్పు వీరి బలమైన ఆయుధం. దాని సహాయంతో జీవితాన్ని గెలిచే వరకు కూడా పోరాడతారు. వీరి జీవితంలో ఒక విజయం, ఓ మానవత్వంగా గాథ, ఓ రాజ్యశక్తి శరీరంలోకి వచ్చిన రూపం. అడవిలో సింహం ఎలా తిరుగుతుందో వీరు కూడా సమాజంలో అంతే ధైర్యంతో, గంభీరత్వంతోనే తిరుగుతూనే ఉంటారు. గంభీరత్వంతోనే నిగర్వంగా జీవిస్తారు. వీరి పుట్టు పూర్వతాల్లో విన్నవారు ఎవరైనా సరే ఇలాంటి వారితో జీవితం పంచుకోవడం ఒక అదృష్టం అని ఉండాలి. కష్టాలు లేని మనుషులు ఈ భూమి మీద ఎవరు కూడా ఉండరు. ఈ రాశి వ్యక్తులకు కూడా కష్టాలు అధికంగానే ఉంటాయి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచిన పరిస్థితులు అయితే ఇటువంటి వ్యక్తులతో కలిగిన వారు. అయితే ఈ రాశి వారి చుట్టూ ఉన్న మనుషులని మీరు ఆలస్యంగా తెలుసుకుంటారు. ఎన్నో రకాలుగా వీరు కింద పడి పైకి లేచిన వ్యక్తులు, కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం చుట్టూ ఉన్న మనుషులే. ఈ రాశి వారు నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. వీరి గుండె వెన్నలాంటిది. చిన్న విషయాలకే గాయపడుతుంది. చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, పరిస్థితులు సృష్టించిన బాధను కావచ్చు, నమ్మిన మనుషులు సృష్టించిన ఇబ్బందులు కావచ్చు, వారు చేసిన అవమానాలు వీరి గుండెకు బలంగా తాకాయి. అంటే నలుగురిలో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. మీ ఆత్మవిశ్వాసం సన్నగిలింది. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకెవ్వరూ లేరు, నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు అంటూ తీవ్రంగా మదన పడుతున్నారు. ఈ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది. నాకు ఎందుకు కష్టాలు, నేను ఎవరికి కూడా అన్యాయం చేయలేదు, ఆ భగవంతుడిని ఇలా నిందించిన సందర్భాలు ఉన్నాయి. మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు మహాశివుడు, శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాలు చూపిస్తున్నాడు. స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి రూపంలో, ఒక సానుకూల తరంగం రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంటిలో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో ప్రమాదాలు, పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు తప్పిపోయి ఉంటాయి. ఒకసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకోండి. ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేసినాడు. ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దు కావడం, ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు వారి నిజ స్వరూపం బట్టబయలు కాబోవడం ఆయన చేసిన నీళ్ళలు. లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు. ఈ మధ్యకాలంలో మీకు కాస్త కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆగిపోయిన పౌరగతి మొదలవుతుంది అండి. దానికి ఏకైక కారణం మహాశివుడి కృపా కటాక్షం. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దైవం ఎప్పుడు కూడాను నిజ రూపంలో మన ముందుకు రారండి. నాలాంటి వారి మాటల రూపంలో, లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోను, ఒక మంచి ఆలోచన రూపంలోను తన ఉనికిని మనకు తెలియజేస్తూ ఉంటారు. మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొలగిపోగలుగుతాయి. మీరు ఆ మహాశివుణ్ణి పూర్తి నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించండి. ఆ దైవ ఎవరో తెలుసా మీకు? మీ గుండె ఇప్పుడు సంతోషంతోనే నిండిపోతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి శివుడికి మధ్య ఒక విడదీయరాని అనుబంధం అయితే ఉంటుంది. సాక్షాత్తు వీరుడు శివ భక్తులు. వీరి మనస్తత్వం, వీరి ఆలోచన విధానం శివుడి తత్వానికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన పుత్రుడిగా భావిస్తున్నాడు. ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయంలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇల్లు ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్టు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూది సువాసన రావడం, గంటల శబ్దం మెల్లగా వినిపించడం, కర్పూరపు సువాసనలు రావడం,
మల్లెపూల సువాసనలు రావడం వంటివి జరగ ఉండవచ్చు. అవి అన్నీ కూడాను సాక్షాత్తు శ్రీవయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడని అనడానికి స్పష్టమైన సంకేతం. ఆ దైవం పెద్ద పెద్ద పూజలను, ఖరీదైన యాగాలను, హోమాలను ఏవి కోరుకోవడం లేదు. కేవలం మీ భక్తిని, స్వచ్ఛమైన నమ్మకాన్ని, మీ నిర్మలమైన మనస్సును మాత్రమే కోరుకుంటున్నారు. సోమవారం లేదా శనివారం నాడు ప్రదోష కాలంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రాగి చెంబుతో స్వచ్ఛమైన నీరు తీసుకొని స్వామివారికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాన్ని, బాధలు స్వామి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మరలా ఆలకిస్తాడు. మీ పడుతున్న ప్రతి కష్టాన్ని తొలగిస్తాడు. మీ జీవితంలో ఉన్న గ్రహదోషాలు తెలిసి తెలియక చేసిన పాపాలు హరించి మీకు సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. సంపూర్ణంగా పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితంలో అద్భుతాలు కలుగుతాయి. పరమశివుడితో పాటుగా కులదైవానికి కూడా మీరు ఖచ్చితంగా పూజలు చేసుకుంటూ ఉండండి. కులదైవాన్ని పూజించడం, నిత్యం ఆరాధించుకోవడం మీకు ఎంతో మేలు కలుగజేస్తుంది. ఈ రోజున చంద్రగ్రహ ప్రభావం కూడా మీకు తీసుకునే నిర్ణయాలు కూడా స్పష్టత ఇస్తుంది. ఉద్యోగస్తులకు సుపీరియర్స్ నుంచి కూడా ప్రశంసలు లభించే అవకాశం అయితే ఉంది. అలాగే పెద్దలు చెప్పే సలహాలు పాటిస్తే మరింత మంచి ఫలితాలు దక్కుతాయి. ఈరోజు వ్యాపారంలోనే కొత్త భాగస్వాములతో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం అయితే ఉంటుంది. కానీ డాక్యుమెంట్స్ పైన శ్రద్ధ అవసరం. ఆరోగ్యం పైన కూడా మనసుకి రిలీఫ్ దక్కుతుంది. ఒకంత బలంగా ఉన్న శక్తులు ఇప్పుడు నెమ్మదిగా పటిష్టంగా మారుతాయి. ఈ రోజున వీరికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడానికి ఉత్తమమైన రోజుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చదువు, ఉద్యోగ మార్పులు, విదేశీ అవకాశాలు ఇలా జీవితాన్ని మార్చే అవకాశాలు తలుపు తడతాయి. ఈ రోజున శివుడికి అభిషేకం చేయించడం వల్ల కూడా అనుకున్న కార్యాలు ఫలిస్తాయి. భవిష్యత్తు పైన అంచనాలు వేసుకునే దిశగా ఈ రోజున ఉపయోగపడుతుంది. మీరు చేసే ప్రతి పని ఇప్పుడు ఈ రోజున ఇతరుల ప్రశంసలకు పాత్రమవుతుంది. ఇంట్లో ఉన్నవారితో ఈరోజు సమయం గడపడం ద్వారా మానసిక స్వార్థం లభిస్తుంది. అలాగే ఈ రాశి జాతకులకు ఈ రోజున ఎదురెల్లి శుభ కార్యక్రమానికి, నూతన కార్యం మొదలు పెట్టడానికి పసుపు రంగు దుస్తులు ధరించండి. విజయ చిహ్నాలుగా అనుకూలంగా మారుతాయి. ఈ రోజున ఇలా ఊహించని శక్తి మీ ఇంట్లో తిరుగుతుంది అనే విషయం అయితే మీకు అర్థమవుతుంది. ఏ పని మొదలు పెట్టినా సరే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించి ఇంటి నుంచి బయటకు వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది. ఏదైనా సరే ఎదుర్కొన్న కలిగే ధైర్యం మీలో కలుగుతుంది. కుటుంబంలో ఇతరులతో సంబంధం తిరిగి పటిష్టంగా తప్పక మారుతాయి. శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం కంపల్సరీగా మరింతమంది మకర రాశి మిత్రులకు షేర్ చేయడానికైతే ట్రై చేయండి.